ఈ గ్రౌండ్లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించిన విషయం కూడా ఓసారి గుర్తు చేసుకుంటూ, మరి నిర్మల్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మేము ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమతో అభిమానంతో పెద్ద సంఖ్యలో మీరు వచ్చి స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటి పర్యటన నిర్మల్ జిల్లా చరిత్రలో నిలబడబోయే విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, ఈరోజు మనం ఈ నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన చరిత్రలో ఇరిగేషన్ విషయంలో నిలబడబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. చెనాకా కొరాటా ప్రాజెక్టుకి, సదర్మట్ బ్యారేజ్కి ముఖ్యమంత్రి గారు నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఈరోజు చెనాకా కొరాటా పంప్ హౌస్ ఆన్ చేసి, సదర్మట్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సభాముఖంగా మాటిస్తున్నాం, చెనాకా కొరాటా ప్రాజెక్టుకి ఈ వారం 10 రోజుల్లో మరో 100 కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ విషయంలో కూడా మరి ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి, కోరుట్ల నియోజకవర్గానికి పూర్తిగా ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట ఇస్తున్నా. అదేవిధంగా మరి స్థానికుల కోరిక మేరకు, మీ ప్రజాపతిల కోరిక మేరకు సదర్మట్ బ్యారేజ్కి మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా చెనాకా కొరాటా ప్రాజెక్టుకి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు అడిగిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తామని మాటిస్తూ, మా ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. మరి రైతులకి, ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు పోతున్నాం అనే నిదర్శనం ఈరోజు మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు కోరినవి మరి ఇరిగేషన్ శాఖ విషయాలు కూడా, అన్ని విషయాలు కూడా ఎంత వీలైతే అంత పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మరి మీరు అడిగినట్టుగా స్వర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి మరమ్మతులు పూర్తి స్థాయిలో మరి అది వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నా. సరస్వతి కెనాల్ మోడర్నైజేషన్ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా మనవి చేస్తున్నా. మీ ఎంపీ గారు కోరినట్టుగా పీపీలో ప్రాజెక్టు, అదేవిధంగా కుప్తి ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పటి వరకే మా ప్రభుత్వంలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్గా చేపట్టాము. ఈ ప్రాజెక్టులని మరి ప్రయారిటీలో తీసుకొని తప్పనిసరిగా మరి చేపడతాము, పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ కోరినట్టుగా ప్యాకేజ్ 27కి మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ టేకప్ చేసి, మీరు అడిగినట్టుగా ల్యాండ్ అక్విజిషన్కి 97 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఎకరాల ఆయకట్టు తొందరలో సాగులోకి తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. సరస్వతి కెనాల్ రిపేర్స్ కూడా చేపడతామని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు
తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి. తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కూలిపోయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటకి ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఈ ఖరీఫ్ పంటకి 70 లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం కొన్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏ పంటలో కూడా పండని వరి పంట ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పండిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. అడిగిన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతా. ఇది చదివినాక నన్ను మళ్ళీ ప్రకటిస్తాం. ఓకే, చదవలే. ఓకే ఓకే సరే, వారు ప్యాకేజ్ నెంబర్ 28 గురించి అడుగుతున్నారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. ప్రధానంగా మీ అందరి ద్వారా, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర జలవనరుల మంత్రితోని, ఎన్వైరన్మెంట్ మినిస్టర్తోని, సిడబ్ల్యూసీతోని, జిఆర్ఎంబితోని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోని మా అబ్జెక్షన్స్, మా వ్యతిరేకత, ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సుప్రీం కోర్టులో కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నాము. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాలో తెలంగాణ హక్కు, తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, తుమ్మడి ఎట్టి బ్యారేజ్, తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యనే తుమ్మడి ఎట్టి నుంచి నేరుగా బై గ్రావిటీ సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు తీసుకుపోయి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి వేసి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేస్తున్న విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి రైతాంగానికి మొత్తం కూడా మరి మేలు చేయబోతున్నాం. మీరు కని విని ఎరగని రీతిలో గోదావరి నదీ జలాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, రైతు కూలీల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని చెప్పి సభాముఖం మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.